బాగా నమ్ముతున్నారా ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక రాబోతుందని? ఎందుకంటే మీ వీడియోలు, మీరు ఆ తిరిగే విధానం ఇవన్నీ గూడా చూస్తుంటే, ఉప ఎన్నికొస్తుంది, నేను గెలవబోతున్నా, నేను క్యాండిడేట్‌గా ఉండబోతున్నా అనే స్టైల్‌లో మీది కనిపిస్తా ఉంది. ఎట్లా నమ్ముతున్నారా వస్తుందని? 100% వస్తుంది. దానం నాగేందర్ గారు 100కి 100% డిస్‌క్వాలిఫై అయితాడు. లేదంటే ఆయన ముందుగా తెలివితో ఆలోచిస్తే ముందుగా రిజైన్ చేస్తాడు. హ్మ్. ఎందుకు చెప్తున్నా అంటే ఆయన మా బీఆర్ఎస్ పార్టీ తరపున బీఫామ్ మీద 2023లో ఎమ్మెల్యే గెలిచిండు. హ్మ్. 6 నెలలు తిరగక ముందుకే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. 6 నెలలు తిరగక ముందుకే కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిండు. హ్మ్. సో, ఖచ్చితంగా 100% టెక్నికల్ దొరికిపోయిండు కాబట్టి ఆయన తప్పించుకోవడానికి అవకాశమే లేదు. హ్మ్. ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ గారి పార్టీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసిండు బీఎస్పీ పార్టీ హ్మ్. తరపున. హ్మ్. ఆయన డిస్‌క్వాలిఫై ఎప్పుడు అయిపోయి కూడా దాదాపు 2 ఇయర్స్ అయితుంది. 1 ½ ఇయర్ అయిపోయింది. అవును. ఈయనకి ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి ఆ స్పీకర్ గారు కాపాడుతుండు. లేకపోతే ఈయన కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకోవడం ఛాన్సే లేకుండా ఈ పాటికి ఎప్పుడో డిస్‌క్వాలిఫై అయిపోవాలి. ఓకే. సో, ఏదో స్పీకర్ ఆళ్ళ అధికార పార్టీకి సంబంధించినోళ్ళు కొంత కాపాడుకుంటారు. మన సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ కూడా చెప్పడం జరిగింది. ఈ లాస్ట్ మంత్ 17థ్ రోజు స్పీకర్ గారిని చెప్పింది. "నువ్వు కొత్త సంవత్సరం ఎక్కడ జరుపుకుంటావు? బయట జరుపుకుంటావా? జైల్‌లో జరుపుకుంటావా?" అన్న స్థాయిలో మాట్లాడింది. ఖచ్చితంగా ఈ 17థ్ లోపల కంపల్సరీ రాజీనామా చేస్తాడు. లేకపోతే 17థ్ లోపు డిస్‌క్వాలిఫై అయితాడు కంపల్సరీ. ఆ ఓకే. ఛాన్స్ ఉంది కాబట్టి ఖైరతాబాద్ కాన్ఫరెన్స్‌లో 100కి 100% ఎలక్షన్ వస్తది. ఓకే. ఎలక్షన్‌లో వస్తే కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఈడ కంపల్సరీ గెలవడానికి ఒక స్కోప్ ఉంది. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ చెప్తున్నానంటే, మొన్న 2 పర్యాయాలు గూడా దానం నాగేందర్ గారు మా ఖైరతాబాద్ కాన్ఫరెన్స్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతోటి, ఉద్యమకారుల కష్టంతోటి, ఇక్కడ ఉన్న కార్యకర్తల సమిష్టి కృషితోటి ఆయన గెలిచిండు. అంతే తప్ప ఆయన స్వతహాగా ఏమీ లేదు ఆయనకు. అందుకే ఈ పార్టీ ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు ఎళ్ళిపోయారు. కొంతమందొచ్చిర్రు. ఓ 20 మందో, 30 మందొచ్చిర్రు. 20 మంది, 30 మంది ఆయనతో పాటు ఎళ్ళిపోయారు. కార్యకర్తలు గూడా ఎప్పుడు ఎక్కడి పరిస్థితుల్లో ఆయన ఎమ్మడి పోలేదు. పార్టీ మారలేదు. పార్టీలోనే ఉన్నారు. పార్టీ 100% పటిష్టంగా ఉంది. పార్టీ కార్యకర్తలు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా గెలిపించడానికి రెడీ ఉన్నారు. ఇప్పుడు 2, 3 పేర్లు వినిపిస్తా ఉన్నాయి. అందులో ప్రధానంగా మీ పేరు వినపడుతుంది. మీరు బీఆర్ఎస్ ఖైరతాబాద్ ఇన్‌చార్జిగా అక్కడ కొనసాగుతున్నారు. పార్టీ ఏమంటుంది? పార్టీ దృష్టిలో మిమ్మల్ని ఎట్లా చూస్తుంది పార్టీ అసలు? కేసీఆర్ సార్ ఆల్రెడీ 6 మంత్స్ ముందే చెప్పడం జరిగింది. ఖైరతాబాద్ కాన్ఫరెన్స్‌లో ఎలక్షన్ వస్తున్నాయి. రెడీగా ఉండు. అన్ని కార్యకర్తలతోని టచ్‌లో ఉండి మంచి సమావేశాలు పెట్టేసుకో. పార్టీని గట్టిగా పటిష్టంగా చూసుకో. కార్యకర్తలందరం కలిసే విధంగా చూసుకో అని చెప్పడం జరిగింది. కేటీఆర్ గారు కూడా ఈ మధ్య కాలంలో కూడా చెప్పిండు. గతంలో కూడా చెప్పిండు. వర్క్ చేసుకో అని చెప్పి ఆల్రెడీ బూత్ కమిటీలు నీ ఏస్తూనే ఉన్నాం. పనిలో నువ్వు ఉండు. వర్క్ రాబోతున్న ఆల్రెడీ పార్టీ ఎలక్షన్. బూత్ కమిటీలు ఏస్తూనే ఉన్నాము. ఆల్రెడీ కార్యకర్తల సమావేశం కూడా సిద్ధమైనాం. రామన్న గారు ఏదైనా టైం ఇస్తే ఆ టైంలో మంచి ఒక 2000 మందితోని కార్యకర్తలతోటి మీటింగ్ పెట్టి కూడా పెట్టడానికి రెడీగా ఉన్నాం. ఆల్రెడీ ఎన్నికలకు సంబంధించిన వారు సన్నద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ తిరుగుతూనే ఉన్నాం. అది ఏం ప్రాబ్లమ్ లేదు. కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. అంతకు మించి ఏందంటే ఖైరతాబాద్ కాన్ఫరెన్స్‌లో దానం నాగేందర్‌ని నమ్మే పరిస్థితి లేదు.